హాయ్ మావా, మన కోసం ఒక సాలిడ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్ వచ్చింది. సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లాస్ట్ మంత్ రిలీజ్ అయింది. టోటల్గా 9195 వేకెన్సీస్ పడ్డాయి. ఇలాంటి ఛాన్స్ మిస్ అవ్వకండి మావా. ఈ జాబ్స్కి మినిమం క్వాలిఫికేషన్ 10th పాస్ చాలు. కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది. అప్లికేషన్ డేట్స్ గురించి చూస్తే అప్లై ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ May 19 వరకు ఉంది మావా. కాబట్టి లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా అప్లై చేయండి. ఏజ్ లిమిట్ చూస్తే 18 నుండి 23 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ ఓబీసీకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది మావా. ముందుగా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఆన్లైన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గా కండక్ట్ చేస్తారు. అంటే ఎగ్జామ్ సెంటర్ లో కంప్యూటర్ ముందు కూర్చొని రాయాలి. 2 or 3 months తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. 2 or 3 months తర్వాత ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫిజికల్ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ మావా. మేల్ కి హైట్ అప్రాక్స్ గా 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ కి అప్రాక్స్ గా 157 సెంటీమీటర్స్ ఉండాలి. మనం రన్నింగ్ గురించి చూసుకుంటే మావా, మేల్ క్యాండిడేట్స్ కి 5 km రన్నింగ్ ఉంటది. అది 24 minutes లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ కి 1.6 km రన్నింగ్ ఉంటది. అది 8.5 minutes లో కంప్లీట్ చేయాలి. మేల్ క్యాండిడేట్స్ కి చెస్ట్ మెజర్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ మావా. శాలరీ గురించి చూస్తే బేసిక్ శాలరీ 21,700 నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని అలవెన్సెస్ కలిపి టోటల్గా అప్రాక్స్గా 30,000 నుండి 40,000 వరకు రావచ్చు మావా. అప్లికేషన్ ఫీ గురించి చూస్తే జనరల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఫ్రీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీ లేదు మావా. దీనికి అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అంటే కామెంట్లో అప్లై అని టైప్ చేయండి మావా. ఈ ఛాన్స్ మిస్ అవ్వకండి. డైలీ ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్లో పెట్టుకోండి మావా. అప్పుడే మన వీడియోస్ నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి మీకు.